మ్యూజిక్ అదంతా నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది, మనకి చాలా బాగా నచ్చింది. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివ గారు అందరు పెద్దలు గోవింద చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చేసిన కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నమస్తే అండి. ఈ సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ ఖచ్చితంగా ఈ సినిమా చూశాక అందరికి, ఎందుకంటే ఎప్పుడు చెప్పేది మీ అందరికన్నా ఎక్కువసార్లు నేనే చూసా కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలనేది ఈ సినిమాలో ఉంటుంది. కానీ ఈ సినిమా అయిపోయాక ఆ డబ్బా పైనుంచి పడుతూ ఉంటుంది. కనీసం ఒక్కళ్ళన్నా పైకి చూసి ఆ డబ్బా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో పడాలనుకుంటారు. సినిమా అయిపోయే లోపు అంత ఎంటర్టైన్ లాగుతారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారా అన్నట్టుగా ఉన్నారు. చాలా చాలా బాగుంది సినిమా, పెద్ద హిట్ అవుతుంది సినిమా. నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు, నేను కొన్ని సినిమాలు అంటే రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత హిట్ అనుకున్నవి హిట్ అయినాయి కొంతమంది. ఈ సినిమా నేను చెప్తున్నా ప్రొడ్యూసర్స్ కి ఆ డబ్బా ఒక డబ్బా కాకుండా ఒక 4 డబ్బాలు పడేటట్టు డబ్బులు కావాలని కోరుకుంటున్నాను చంద్ర గారికి, అందరికి. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ, అంటే ఒక ఆర్టిస్ట్ కాదండి ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసలు మొత్తం ఆర్టిస్టులే, అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని అంత పెద్ద అసలు చాలా పెద్ద సినిమా. ఎందుకంటే మా నాగేశ్వర గారు నేను చాలా సినిమాలు చేసాం, ఒక 6 సినిమాలు చేసాం. దాంట్లో ఈ సినిమా ఒక భక్తి, ఫస్ట్ టైం నాకు కూడా ఒక భక్తిని ఒక ట్రాన్స్ మ్యూజిక్ లో చెప్పే ఒక అవకాశం దక్కింది. చాలా థ్యాంక్ యూ నాగేశ్వర గారు. అండ్ అంజీ మా మామ, గరుడు అంజీ అని పేరు పెట్టింది దానికి, ఎందుకంటే చాలా బాగా తీసాడు ఈ సినిమా అయితే. అసలు సీజీ కానివ్వండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈ సినిమాకి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మీరు ఇది జస్ట్ టీజర్ ట్రైలర్, సినిమా చూస్తారు త్వరలో, చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ సాయి గారితో, మా శ్రీకాంత్ అయితే నాకు ఇది 3వ సినిమా, లయ గారితో ఫస్ట్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాయి కార్తిక్ గారు, we are looking forward to see your work. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ప్రొడ్యూసర్ కృష్ణ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే సందీప్ గారిని కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన భోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భోపాల్ గారు జాయిన్ అవ్వలేదండి. ఎస్, సో చిట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి గుడ్ ఈవినింగ్ అండి, మీడియా వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా శ్రీకాంత్ గారికి, ఆల్ టెక్నీషియన్స్ అందరికి ధన్యవాదాలండి. ఈ సినిమా నాగేశ్వరరెడ్డి గారికి పూర్వం వైభవం వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమాని కొంత చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా. చాలా బాగుంది, కామెడీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, మళ్ళీ కమ్బ్యాక్ నాగేశ్వరరెడ్డి గారు, అలాగే మా హీరో శ్రీకాంత్ గారు కూడా దీంట్లో ఎరగదీశారు. సెంటిమెంట్ ఏంటి, కామెడీ ఏంటి అన్ని. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామి గారు, నిజంగా సాయి కార్తిక్ గారు చెప్తున్నట్టుగా దేవుడు పైనుంచి దిగి వచ్చాడు అన్నట్లే ఉన్నారు ఆయన కూడా. ఎందుకంటే చాలా మందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికి తెల్లారు లేస్తే దండం పెట్టుకునేది, కోరుకునేది ఆ డబ్బు రూపాయలు అని కోరుకుంటారు ఎవరైనా సరే. దీంట్లో అన్ని ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్ కాదు, ఎవరైనా సరే డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఎవరు చూసినా సరే డెఫినెట్ గా మన లైఫ్ లో జరిగేది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికి మనసులో కదిలాడుద్ది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాగేశ్వర రెడ్డి గారికి మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు దీంట్లో. ఈ సినిమా కంబ్యాక్ శ్రీకాంత్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ఆల్ టెక్నీషియన్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, చందు గారికి కానీ, కమలాకర్ గారు కానీ ఆ దాంట్లో పడిన పెట్లులాగా ఎన్నో పెట్లు పడి మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చిట్టి గారు. అలాగే ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసి. ఆయన చెప్పారు, అందరూ చెప్పేశారు. థ్యాంక్ యూ చిట్టి గారు. ఎస్, కరుణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మూవీలో అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థియేటర్ కి వచ్చిన తర్వాత ఇంటికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. సో థ్యాంక్ యూ నగేష్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ అన్న, దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. శంకర్దాద్ MBBS లో వర్క్ చేశాను. అసలు అన్నయ్య గురించి చెప్పాలంటే
హీస్ లైక్ డౌన్ టు ఎర్త్. అసలు ఇలా హీరోస్ ఇంత సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది నాకు తెలియదు. ఆఫ్టర్ సీయింగ్ శ్రీకాంత్ అన్న ఈస్ ద బెస్ట్. లేయా గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సికే అండ్ చందు గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కరుణ గారు. అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అందరూ. నాగేశ్వర రెడ్డి గారితో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన్ని అడిగి ఆయన్ని చేసి తెనాలి రామకృష్ణలో ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేశాం. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను ఆయన భోగిలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్ లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు అలాగే యంగ్, అలాగే ఆయన ఎంత యంగ్ కనిపిస్తారో అంత యంగ్ సినిమా తీస్తారు. అలాగే అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అంటే బాపురమణ గారి లాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్ కన్నయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి, ఒక మంచి సినిమా తీయాలి చాలా కాలం తర్వాత, అంటే ఒక మంచి హాస్యం మన కరువు అవుతున్న రోజుల్లో చక్కటి హాస్యరసమైన సినిమా అందించాలి జనాలకి అని ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్లు చందు గారు, ఈగి గారు, వారికి నిజంగా థ్యాంక్స్ చెబుతూ, వారికి ఈ సినిమా చాలా చాలా మంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, సురాధ్ గారి దగ్గర నుంచి. అది చాలా చాలా కష్టపడి పనిచేస్తాడు, ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్ లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి, సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు చిత్రం శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, లయ గారికి, అందరికి, స్టేజ్ మీద ఉన్న వారికి, ముందు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా, అప్పుడంటే రేడియోలు అవి కానీ, ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్ లో ఫస్ట్ చూసే సీన్లు ఏమన్నా ఉంటే అవి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఏవి సత్యనారాయణ గారి సినిమాలు సీన్లే చూస్తాం సార్. అది సెంటిమెంటో కామెడీయో ఏదో, అసలు ఎంత అద్భుతాలు అంటే మిస్ అయ్యాం అనిపిస్తుంది సార్ చాలా సార్లు. సో అది సినిమా తీరుస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే నాగేష్ రెడ్డి గారు ఆ బాటలోనే ఎప్పుడు వెళ్తుంటారు. జనాలకి ఏది కావాలో కామెడీ, సెంటిమెంట్ అవి ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాతో అది తీరుతుందని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సునీల్ గారు మాదంతా ఒక ట్రాక్. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటివి కూడా ఇంకో సినిమాలకు కూడా రాస్తారేమో ఆ ట్రాక్స్. నాకు మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నిర్మాతలకి ఈ సినిమాతో మంచి డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ముఖ్యంగా మా శ్రీకాంత్ అన్న అంటే మంచితనం అని అంటాం కదా, ఫస్ట్ పేరు రాసి శ్రీకాంత్ గారి పేరే రాస్తాం ఎవరైనా ఇండస్ట్రీలో, అది డౌటే లేదు. ఎప్పుడు కష్టం ఉన్నా ఏమన్నా అన్నా అని ఫోన్ కొడితే 5 నిమిషాలు కష్టం తీర్చేసే మనిషి. నాకే కాదు చాలా మందికి కూడా. సో అలాగా ఎప్పుడు మనిషికి మంచే జరగాలి కాబట్టి సో నాకే కాదు చాలా మందికి, అది ఏ కష్టమైనా సరే. అందరూ నెంబర్లు కాల్స్ కూడా దేవుడా గోవిందా అని మేమంటావాడు ఇంకా. సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా శ్రీకాంత్ అన్న మళ్ళీ హీరోగా బిజీగా చేస్తూనే ఉండాలి.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చిత్రం సీని గారు. ఎస్, ఈ మధ్య కాలంలో ఫాదర్ రోల్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు శ్రీకాంత్ గారి ఫాదర్ గా కూడా మనకి కనిపించబోతున్న మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంటి ఆపరేషన్ చేయించారా సార్ లాస్ట్ కి? వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందర మీ అందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నాగేశ్వర రెడ్డి గారు పెట్టిన పేరు ఇది. ఈ సినిమాలో శ్రీకాంత్ గారికి అంటే హీరో గారికి పాత్ర తండ్రిగా వేశాను నేను. ఒక గొప్ప నటుడితో, నేను అభిమానించే నటుడితో సినిమా చేయడం అనేది సార్తో నేను ఎప్పుడు చెప్పలేదు. నా మనసులో దాచుకున్న మాట ఇది. నాకు ఆ సినిమా చేస్తున్నంతసేపు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం కలిగించింది. లయ గారిని కూడా నేను చూడటం సినిమాలో మొదటిసారి. ఇలాంటి వారి కాంబినేషన్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చారు. నేను కూడా నా శక్తి మేరకు చేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకులకి, నిర్మాతలకి, నాకు నాతోటి నటించిన నటీనటులకి, మిగతా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో. ఎస్, సో ఈ రోజు ఈ ఈవెంట్ కి టీజర్ లాంచ్ కి టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ప్రొడ్యూసర్ అచ్చురెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్ కి ప్రధాన సూత్రధారి జి నాగేశ్వరరెడ్డి. సో నాగేశ్వరరెడ్డి అంటే మా కృష్ణారెడ్డి గారి యూనిట్ లో మా కుటుంబ సభ్యుడు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు దగ్గర నుంచి దాదాపు ఒక 12 సినిమాలు 15 సినిమాల మాక్సిమం ఒక 20 సినిమాలు 20 సినిమాల వరకు కూడా అసోసియేట్ గా కృష్ణారెడ్డి గారితో ట్రావెల్ చేశాడు. అతను అసోసియేట్ గా ఉన్నప్పుడే అతని యొక్క అంటే ఫ్యూచర్ లో అతను డైరెక్టర్ అవుతాడు అని చాలా సార్లు నేను మా యూనిట్ లో మిగతా మెంబర్స్ అందరితో కూడా కామెంట్ చేసేవాడిని. అంటే అతని మిగతా అసోసియేట్స్ ఇన్వాల్వ్ అయ్యే పద్ధతికి నాగేశ్వర రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కి చాలా ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి విషయంలోనూ కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్ గా అతను డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం. అలాగే డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఫస్ట్ 16 అనుకుంటా దేవుడు వరమందిస్తే అసలు ఆ పాట ఎంత హిట్ అయిందంటే ఒక దశాబ్దం పాటు యూత్ ని ఉర్రూతొలగించింది ఆ పాట. అంటే మ్యూజిక్ మీద కృష్ణారెడ్డి గారి దగ్గర శిష్యర్కం చేసిన నాగేశ్వరరెడ్డికి మ్యూజిక్ మీద ఎంత పట్టు ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. అలాగే కామెడీ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, సెంటిమెంట్ కానీ ఏ రసాన్నైనా పండించగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ సక్సెస్ కి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమాని ఆయన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఆ టైటిల్ ఎంత న్యాచురల్ గా అందరికి కనెక్ట్ అవుతుందో, అదేవిధంగా హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ, వీళ్ళిద్దరికీ ఒక ప్రధాన పాత్రలో నడిపించేటటువంటి క్యారెక్టర్ దేవుడిగా రాజేంద్ర ప్రసాద్. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ సభ్యులుగా భావించేటటువంటి ఆర్టిస్టులే. అటు రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, శ్రీకాంత్ గారి, లయతో కానీ మా అందరికి కూడా ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళు ఆర్టిస్టులుగా ఎంత గొప్ప నటులు, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అనేది ఆడియన్స్ ఎంత బాగా తెలుసు, మాకు అంతకంటే బాగా తెలుసు. సో వీళ్ళంతా కూడా ప్రాణం పెట్టి ఒక మంచి సినిమా చేశారు. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. డెఫినెట్ గా ఇది ప్రేక్షకులందరినీ కూడా సంపూర్ణంగా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి సినిమా అని. సో అంత సంపూర్ణమైన ఎంటర్టైన్మెంట్ గా తయారు చేయడం కోసం నిర్మాతలు నాగేశ్వరరెడ్డి గారిని నమ్మి ముందుకొస్తే మంచి టెక్నికల్ టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డైమండ్ రత్నబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డిఓపి అంజి గారు, మళ్ళా ఎడిటర్ చోటాకే ప్రసాద్, అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్, డెడికేటెడ్ టెక్నీషియన్స్. ఇంతమంది కృషి చేసిన తర్వాత డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీమ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇందాక చిత్రం శ్రీను గారు చెప్పినట్టు మనం ఒక మంచి కామెడీ సినిమా చూడాలన్నా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలన్నా, మళ్ళీ గో బ్యాక్ టు మంచి సినిమాలు, ఒక కల్ట్ సినిమాలకు చూడాలంటే అటువంటి సినిమాలను అందించిన ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మీ గురించేనా బాధ అంతాను. నేను ఎంతసేపు ఏం ఆలోచిస్తానంటే, ఈ సినిమా బాగా రావాలని, నాగేశ్వరరెడ్డి బాగా తీయాలని, అలాగే శ్రీకాంత్ చాలా బాగా యాక్ట్ చేయాలని, అలాగే లై గారు కూడా అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేయాలని. నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను శ్రీకాంత్ తోటి, లై గారితోటి చాలా సినిమాలు చేసినా గానీ ఇంకా నాకేంటో ఆ తృప్తి తీరలేదు. అందుకని వాళ్ళతోటి ఇంకా చేస్తానేమో తెలియదు నాకు. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటారా, ఇంకా మా కుటుంబంలో ఒక సభ్యుడు. అటువంటి వ్యక్తితోటి ఈ సినిమా చేశారు అని అంటే అసలు మహా అద్భుతం. అంతే, డెఫినెట్ గా బాగుంటుందండి. ఇక మిగతా టెక్నీషియన్స్ కి వచ్చేసరికి, మిగతా ఆర్టిస్టులకు వచ్చేసరికి అందరూ కూడా చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్స్. ఇకపోతే ఈ బ్యానర్ మరింత మంచి బ్యానర్ ఇది. అంచేత ఇలాంటి బ్యానర్ లో ఏ సినిమాని కూడా ఎవరు వదులుకోరు. ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ఇదే, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పినటువంటిదే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చందునూతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు అయిపోయిన తర్వాత రండి సార్, ఒక 2 words అంటే చెప్పేసేయండి. ఎస్, అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నాగేశ్వర రెడ్డి గారు ఫస్ట్ మా కథ చెప్పగానే చాలా బాగా నచ్చి తను చెప్పగానే తనతో నుండి మొత్తం మూవీకి తనతో అప్పుడే అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండి తనంటూ బ్యాక్ ఎండ్ ఉండి సినిమా కంప్లీట్ అయ్యేదాకా తోడున్నాము. అంటే అన్ని బ్యాక్ ఎండ్ అన్ని చూసుకుంటా చాలా సినిమా అద్భుతంగా తీశారు. అలా శ్రీకాంత్ గారు కానీ, లయ గారు కానీ, కర్ణ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందరు మా టీంలో ఉన్న వాళ్ళందరూ మాకు బాగా సపోర్ట్ చేసి సినిమా అంటే 40 days లో ఒక్క రోజు కూడా మధ్యలో పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేసినారు. అవన్నీ చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇంకా సరే మీరే మాట్లాడండి. డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీరు మాట్లాడండి సార్. అందరికి నమస్కారం. ముందుగా ఈ డయాస్ మీద ఉన్న అందరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముఖ్యంగా మా గురువు గారు అని చెప్పను కానీ ఆయన మాకంటే యంగా ఆలోచిస్తుంటారు, మాకంటే ముందు ఫార్వర్డ్ గా ఆలోచిస్తుంటారు. మా డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. లైఫ్ లో మా అమ్మ నాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఎవరన్నా అంటే వీళ్ళిద్దరే. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ కానీ, మాకు సినిమా బ్యాక్ డ్రాప్ మనుషులు కానీ ఎవ్వరు లేని ఒక ఊరు నుంచి నేను వచ్చాను. కృష్ణారెడ్డి గారి దగ్గర పని చేయకపోయి ఉంటే 100% నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దగ్గర చాలా పని నేర్చుకోవడం చాలా సులువు. ఆయన సినిమా తీయటం, స్క్రిప్ట్ రాయటం, మ్యూజిక్ చేయడం ఒక 5వ తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటదన్నమాట. సో నేను ఆయన దగ్గర చేయటం వల్లే నేను కామెడీ సినిమాలు చేశాను, ఆడియన్స్ ఎంటర్టైన్ చేశాను, మంచి మ్యూజిక్ నేను చేశానంటే అసలు నా జీవితంలో నేను మంచి మ్యూజిక్ చేస్తానా, మ్యూజిక్ తీసుకుంటానా అన్న విషయమే నాకు తెలియదు. కేవలం ఆయన దగ్గర చేయడం వల్లే నేను మ్యూజిక్ ఇలా తీసుకోవాలి, ఇలా ప్రజెంట్ చేయాలన్న విషయం నేను గ్రహించాను. సో థ్యాంక్ యూ సార్. లైఫ్ టైం నేను మీ ఇద్దరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళిద్దరు సమక్షంలో నా జీవితంలో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది కొంచెం బోర్ కొట్టినా ఇది ఒక్కటి చెప్పి ఫర్దర్గా వెళ్తాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా అంటే వాళ్ళ గొప్పతనం గురించి నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాను వాళ్ళ కంపెనీలో.
మాకు చాలా సఫిషియెంట్ జీతాలు, ఇండస్ట్రీ ఉలికి పడే శాలరీస్ ఇచ్చేవాళ్ళు మాకు. అప్పట్లో ఏంటి కృష్ణారెడ్డి గారు ఈ శాలరీస్ ఏంటని అందరు ఆశ్చర్యపోయిన సందర్భాలు అయ్యి. అయితే అప్పుడు మా ఊర్లో బాగా వర్షాలు ఎక్కువగా పడి మా హంద్రీని నది పక్కన మా పొలం, అంటే ఒక 9 ఎకరాలు పొలం ఉంటది. వర్షం ఎక్కువ పడి పైన డ్యామ్ వదిలేశారు. గాజులు తిన్న ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. చేస్తే ఆ వాటర్ ఎక్కువైపోయి మా పొలం మొత్తం కొట్టుకుపోయింది పంటతో సహా. అంటే ఎలా కొట్టుకుపోయిందంటే మా పొలం హద్దులు లేవు, మా పొలమే లేదు, మొత్తం నదిలో ఉంది, ఇంకా లేదు పొలం. మా నాన్న ఫోన్ చేశాడు, మా నాన్న చెప్పాడు మొత్తం పొలం అంతా ఇలాగైందిరా అని. మా తమ్ముడు బాధపడుతున్నాడు. సరే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత అచ్చిరెడ్డి గారు పిలిచి, మాకు శాలరీస్ అయిపోయాయి, మేమంతా హ్యాపీ, ఒక 25,000 సినిమా అయిపోయింది, ఇంకొక 25,000 ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది, దేవుడు ఏమని ఆయనకు చెవిలో చెప్పేవారే నీ పొలం దెబ్బతింది, నువ్వు వెళ్ళి చేయించుకోరా అని చెప్పాడా ఏంటి అన్నట్టుగా ఆ 25,000 మా నాన్నగారికి ఇచ్చి ఆ పొలం బాగు చేయనంటే, అప్పుడు ఆయన మొత్తం ఆ నీళ్ళన్ని తీసేసి మళ్ళీ పొలానికి గట్టు కట్టేసి